ఈ 5 రకాల ప్రేమల గురించే చెప్తాను. అంతకు ముందు మార్కు సువార్త 11:26 చూద్దాం ఒకసారి. మార్కు సువార్త ఆ ప్రేమ గురించి తెలుసుకునే ముందు ఒక వచనం గురించి చూసుకుందాం. మార్కు సువార్త 11:26. ఏంటండి మంచి గట్టి చదువుతాం ఒకసారి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. నిజంగానే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లోకంలో ఉన్న పాపములు ఏమైనా చేసింటారు కదా, ఏమంటున్నాడు అక్కడ? క్షమించును అంటున్నాడు దేవుడు. నేను ప్రేమల గురించి చెప్పేటప్పుడు ఇదేందుకు తీసుకొచ్చానంటే, క్షమ అనే పదము మనకు లేకపోతే ప్రేమించడం కూడా వేస్ట్. అందు గురించి అని నేను ఫస్ట్ ఈ వచనం తీసుకున్నాం. ఒక్కో వచనం తీసుకుందాం. దేవుడు నిన్ను క్షమించిన విధంగా మనం క్షమించమంటున్నాడు. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:32. ఎఫెసీ రాసిన పత్రిక 4:32 చదువుతానండి. దేవుడు చదువుతాం తొందరగా. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు నిన్ను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏమొచ్చిందండి ఇక్కడ? క్షమాపణ. ఏమొచ్చింది ఇక్కడ? అర్థమవుతుందని వాక్యం. ఏమొచ్చింది ఇక్కడ? క్షమాపణ. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం అంట. అంటే మీరు చేసిన పాపములు దేవుడు ఏ విధంగా అయితే క్షమించాడో ఆ ప్రకారము ఏం చేయాలంటే మనం కూడా ఒకరినొకరు చెప్పుకున్నామా? ఎవరైనా సరే ఉన్నారా? ఒకరొకరు చెప్పుకున్నాం. దేవుడు నన్ను క్షమించిన ప్రకారము నేను మిమ్మల్ని కూడా క్షమిస్తున్నామని ఒక్కొక్కరు చెప్పుకున్నాం. పక్కన వారితో చెప్పుకున్నాం అన్నారు. దేవుడు నన్ను క్షమించిన ప్రకారము నేను మిమ్మల్ని క్షమించేస్తున్నాను. ఎందుకంటే ప్రేమ గురించి మనం చెప్పుకునేటప్పుడు క్షమ గురించి కూడా మనం చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పుకోలేదు ఇక్కడ? నన్ను క్షమించు అని ఎవరు చెప్పుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో మనకు కూడా కొన్ని కారణాల చేత మనం కూడా ఏ విధంగా ఉంటాం? గర్వంతో ఉంటాం, కోపిష్టిగా ఉంటాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు నేను ఏం చేయాలంట? దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం అంట క్షమించాలంట. చెప్పుకుందామా? ఏదైనా తప్పు చేసింటే ఏదైనా క్షమించమ్మా, క్షమించని చెప్తున్నాం. పక్కన వాళ్ళతో చెప్తున్నాం ఒకసారి. ఏదైనా చేసింటావు నువ్వు క్షమించే అనే హృదయం